ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం జరిగింది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? తల్లి, ఏం జరిగిందిరా? అమ్మెందుకు ఇలా ఉంది? మేమెన్నడూ ఊహించనివి జరిగాయి పెదనాన్న. ఏమైనా గొడవలా? గొడవలు ఎప్పుడూ ఉండేవే, కానీ ఈరోజు అమ్మకి జరగరాని అవమానం జరిగింది. అమ్మా! ఏం జరిగింది సుజాత? అవని మీద ఇంతకుముందు ఎన్నో నిందలు వేశారు. పోరాడింది, నిందల్ని తొలగించుకుంది, తిరిగి గౌరవంగా ఆ ఇంటికి వెళ్ళింది. కాని ఇప్పుడు పడిన నింద అటువంటిది కాదు. ఆడదాని ఆత్మాభిమానానికి, ఆత్మ గౌరవానికి సంబంధించినది. అక్షయని నేను దూరం పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? అది శ్రీకర్ కూతురు కాదు కాబట్టే. నీకు సత్యగాడికి మధ్య ఏదో సంబంధం ఉంది. పొండి బయటికి. అవని మీద అంత పెద్ద నింద వేస్తారా? నిప్పు లాంటి మనిషి తప్పు చేసిందని లేనిపోని సంబంధాలు అంటగడతారా? అందరి సంగతి ఎలా ఉన్నా శ్రీకర్కి ఏమైంది? శ్రీకర్ ఎలా అవమానించగలిగాడు? భార్య ఎలాంటిదో తనకు తెలీదా? ఆ దుర్మార్గులందరితో కలిసిపోయి అంత దుర్మార్గంగా, నీచంగా, కఠినంగా, కర్కశంగా ప్రవర్తిస్తాడా? దాని కాపురం నిలబడేంత వరకు మన ఇంట్లోనే ఉంటుందని తీసుకొచ్చాను. అవని తరపున అడిగేవాళ్లు లేరనుకున్నారా వాళ్ళు? ఇప్పుడే ఆ ఇంటికి వెళ్తాను, అందర్నీ నిలదీస్తాను, అవసరమైతే నిలువునా నరుకుతాను. మీరు ఆవేశంతో అక్కడికి వెళ్ళి ఏం చేయకండి. సమస్యకి పరిష్కారం మరో విధంగా ఆలోచిద్దాం. ఆ కుటుంబం కోసం అవని ఎంత చేసింది, అలాంటి దాన్ని బయటికి గెంటేయడం నేను తట్టుకోలేకపోతున్నాను. మరోసారి అవనిని పల్లెత్తు మాట అనాలంటే భయపడే విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పొస్తాను, ముఖ్యంగా శ్రీకర్కి. వద్దండి, నువ్వు తప్పుకో. ఆగండి, వద్దండి. ఇంకా నన్నెవరూ ఆపలేరు సుజాత. ఆ దేవుడే కిందకి దిగొచ్చి ఆపినా నేను ఆగను. ఏమండి? అయ్యో, నా మాట వినండి. ఏమండి? ఆగండి. అడ్డమైన మాటలు మాట్లాడిన వాళ్ళని అడ్డంగా నరుకుతాను. అడ్డు తప్పుకోవని. నా భర్తని కూడా చంపుతావా? అన్యాయంగా మాట్లాడితే శ్రీకర్కి హాని చేయడానికి కూడా వెనకాడ్నో. నా భర్త నాకు శాశ్వతంగా దూరమైన తర్వాత నేను నా అత్తారింటి మీద పోరాడాల్సిన అవసరం ఏముంటుంది బావా? నా బిడ్డకు తండ్రి దూరమైన తర్వాత నిందని తుడుచుకోవడానికి నేనెవరితో యుద్ధం చేయాలి బావా? ఆ తర్వాత నేను తప్పుడు దానిని కాదని తెలిసినా, అందరూ నన్ను నమ్మినా నాకు సంతోషంగా ఉంటుందా? నన్ను నమ్మవలసింది ఎవరు? నా భర్త. నేను నిరూపించుకోవాల్సింది ఎవరి దగ్గర? నా భర్త దగ్గర. దయచేసి నువ్వు ఆ ఇంటికి వెళ్ళొద్దు బావా. నిండు సభలో ద్రౌపదిని అవమానించిన వారికి ఎటువంటి గతి పట్టిందో వాళ్ళకి అటువంటి గతే పట్టాలి. దేవతలాంటి నీకు అక్రమ సంబంధం అంటగట్టిన వారిని సంహరించడానికి పరశురాముడు వలె బయలుదేరాను. నన్ను, నా ఆవేశాన్ని ఆపకమావని. ఒక మరదలికి కాదు, నా కన్న కూతురికి అన్యాయం జరిగిందనుకుంటున్నాను. కూతురికి తండ్రి న్యాయం చేయాలి కదా.
కూతుర్ని విధవగా మార్చడమా న్యాయం అంటే? శ్రీకర్ అలా ప్రవర్తించడం కరెక్ట్ అనిపించిందా నీకు? ఆ సమయంలో అలా ప్రవర్తించాడు, కానీ తర్వాత నా గురించి ఎంతగానో మదన పడుంటాడు. మదన పడేవాడే అయితే నిన్ను ఇంటి నుంచి బయటికి ఎందుకు గెంటుతాడు? పరిస్థితులకి తల వంచాడక్క. అసలు ఏమంటున్నావు అవని నువ్వు? అవునక్క, ఇంత కష్టంలో కూడా నువ్వసలు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అవని? నేను శ్రీకర్ బావని బావలా చూసుకోలేదక్క, భగవంతుడిలా చూసుకున్నాను. భగవంతుడిలా పూజించాను, భగవంతుడిలా ఆరాధించాను, భగవంతుడికి పాదసేవ చేసుకున్నట్టు చేసుకున్నాను. అందుకే నా భగవంతుడిలో అన్ని రూపాలు నాకు తెలుసు. నువ్వక్కడికి వెళ్ళి ఎవరినో చంపితే నా సమస్యకు పరిష్కారం దొరకదు బావా. చంపాల్సింది మనుషులని కాదు, నా అత్తలో కలిగిన అనుమానాన్ని చంపాలి. అందుకు సహకరించిన నిహారిక చెడుగుణాన్ని చంపాలి. వారిలో కలిగిన అపార్థాలను, వారిలో కలిగిన అహంకారాలని చంపాలి. అది అసలైన పరిష్కారం అవుతుంది. అప్పుడు నాకు న్యాయం జరుగుతుంది. అంతేకాని నువ్విలా ఆయుధంతో వెళ్లి నరికితే నా అక్క జీవితం నాశనం అవుతుంది. నా సమస్య నిన్ను హంతకుడుగా మార్చకూడదు. అందరూ కలిసి నా భర్తను మార్చడం వల్ల అలా అయ్యాడు. కళ్ళ ముందు కొన్ని దొంగ ఆధారాలు, సాక్ష్యాలు కనబడేసరికి అలా మారిపోయాడు. అంతేకాని తాను స్వతహాగా చెడ్డవాడు కాదు బావా. ముమ్మాటికి తన పరిస్థితుల ప్రభావం వల్ల అలా మారిపోయాడు. ఇప్పుడు కూడా నువ్వు శ్రీకర్ని సమర్థిస్తూ శ్రీకర్ని ఎలా క్షమించగలుగుతున్నావు అవని? క్షమించేస్తాం బావా, ఎందుకంటే మేము ఆడవాళ్ళం కదా. క్షమించేస్తాం బావా, ఎందుకంటే మాకు సహనం ఎక్కువ కదా. క్షమించేస్తాం బావా, ఎందుకంటే మాకు మీరు కట్టిన ఈ తాళి అంటే ప్రాణం కదా. నువ్వు తాగుడికి బానిసగా ఉన్నప్పుడు అక్క నిన్ను భరించలేదా? నీకు సంపాదన లేనప్పుడు తిండి పెట్టలేదా? నీకు బాధ్యత లేనప్పుడు ఓపిగ్గా ఉండలేదా? కూతురుని రోడ్డు మీద పెట్టి మందుకు డబ్బులు అడుక్కున్నప్పుడు అక్క నిన్ను వదులుకుందా? నువ్వు తిట్టినా, కొట్టినా, బయటికి గెంటేసినా ఏనాడైనా నిన్ను వదులుకుందా? వదులుకోలేదు, క్షమించేసింది.